క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి మనం యోహాను మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 4 అధ్యాయాలు ముగించుకొని 5వ అధ్యాయంలో ప్రవేశించబోతూ ఉన్నాం. 5వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక మొదటి వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మడం ఏంటి? యేసు క్రీస్తు పాత నిబంధనలు మనకు క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. ఎక్కువ శాతం ఆయన క్రీస్తు. ఆయన జననమును గూర్చిన ప్రవచనం యెషయా గ్రంథం 9:6 చూడగా, ఆయన భుజముల మీద రాజ్యభారం అనగా ఆయన రాజు అనే విషయం అర్థమవుతుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై జకర్యా గ్రంథం 9:9 ఆయన గాడిదను ఎక్కి వచ్చుచున్నాడనే ప్రవచనం నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు. రాజు క్రీస్తు అనగా మెస్సియా, మెస్సియా అనగా అభిషిక్తుడు, అభిషిక్తుడు అనగా రాజు. ఆయన రాజు యూదుల రాజుగా పుట్టినవాడు. ఎక్కడ? జ్ఞానులు మేము యేసుని వెతుకుతున్నామని రాలేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనను వెతుకుతూ వచ్చాం. ఆయనను రాజుగా వారు చూడగలిగినారు. యేసుక్రీస్తు రాజై ఉన్నటువంటి వాడు. ప్రియులారా, అసలు ఈ సువార్తల ప్రారంభం, క్రొత్త నిబంధన ప్రారంభం ఏ విధంగా అది మొదలైందో మనకు తెలుసు. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మెస్సియా, ఆయన దావీదు కుమారుడు, లేక ఆయన రాజు, పరిపాలకుడు అనే పేరుతో ప్రారంభం అయ్యింది క్రొత్త నిబంధన గ్రంథం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మెస్సియా, ఆయన క్రీస్తై ఉన్నాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయనను క్రీస్తు అని ఎవరు గ్రహించగలిగారు అంటే, యేసు అను నామధారిగా వచ్చిన క్రీస్తును ఆయన క్రీస్తు అని ఎవరు ఆయనను గుర్తుపట్టగలిగారు? ఏ విధంగా ఆయనను క్రీస్తు అని గ్రహించగలిగారు? ప్రియులారా, దేవుని వాక్యం మనకు కొన్ని సంగతులను గుర్తు చేస్తూ ఉంది. వారు యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత, ఉదాహరణకు పేతురు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుచు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును అనుసరించుచూ ఉన్నప్పుడు వారికి కలిగిన ప్రత్యక్షత ఆయన క్రీస్తై ఉన్నాడు అని, ఆయనను వారు క్రీస్తుగా చూడగలిగినారు, గ్రహించగలిగినారు, అంగీకరించగలిగారు, విశ్వసించారు. క్రీస్తు అని, ఆయన క్రీస్తు అని. ఆయన క్రీస్తు శరీరధారి అయిన మనిషి రూపంలో కనిపిస్తున్న యేసు ఆయన లోకమునకు రావలసిన క్రీస్తు. ఆ సంగతిని వీరు కొందరు గ్రహించగలిగారు. ఇందాక చెప్పుకున్నట్టుగా పేతురు ఆయనను క్రీస్తు అని చెప్పగలిగాడు. ఎలాగో అంటే, పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరిచాడు అన్నాడు. తదుపరి లూకాసు వార్తలో మనం చూడగా, లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనంలో, ఆయనకు ఇరువైపులా 2 దొంగలు సిలువ వేయబడగా, ఆ దొంగల్లో ఒకడు నీవు క్రీస్తువు కదా అని అన్నాడు. నీవు క్రీస్తువు కదా అని అంటూ ఆయనను దూషించాడు. నీవు క్రీస్తువు కదా కదా
యేసువు కదా కాదు, క్రీస్తువు కదా, మా కోసం వచ్చిన వాడవు, నువ్వు మెస్సియావు, మాలాంటి వారిని విడిపించడానికి సమర్థుడవు, నువ్వు క్రీస్తువు కదా అన్నట్లు మాట్లాడుతూనే ఆయనను అపహసించాడు. రెండవవాడు వాడిని గద్దించి, నీవు నదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని. అతడు చేసిన పని ఏమిటంటే, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అని అన్నాడు. అంటే రెండు పేర్లతో పిలిచాడు. ప్రస్తుత నామం యేసు, యేసు అని పిలిచి, అనగా రక్షకుడా అని పిలిచి, అనగా నా పాపం నుంచి ఇప్పుడు నన్ను రక్షించు రక్షకుడా అని పిలిచడం మాత్రమే గాక, రాబోచున్న రాజు అయ్యా, నువ్వు మరలా తిరిగి వస్తావు, మా వలె చనిపోయి అంతటితో సమాప్తమైపోయేవాడవు కాదయ్యా, నువ్వు మరలా తిరిగి వస్తావు, నీ రాజ్యాన్ని స్థాపిస్తావు, మాకు పునరుద్ధానం ఉంది కదా, అప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, ఎంత మంచి మాట. నువ్వు రాజుగా తిరిగి వస్తావు, నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అని అనగా, ఆయన క్రీస్తై ఉన్నాడు అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ స్వానుభవాలు, పేతురు అనుభవంతో చెప్పాడు. అలాగే మరి శిలువ మీద ఉన్న దొంగ ఒకడు అపహసించగా మరొకడు అంగీకరించాడు. అది తన స్వానుభవం. ఈయనే తప్పిదం చేయలేదు, మనం తగిన వాటికి శిక్ష అనుభవిస్తూ ఉన్నాం అంటూ తమ సంగతిని గుర్తించారు. ఆయనను అతడు గ్రహించాడు. అంటే ఆయన మెస్సియా అనే సంగతిని తాను గ్రహించాడు. దానికంటే ముందుగా తాను రక్షకుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని గ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తును ఆ కాసేపట్లో బాగా అర్థం చేసుకోగలిగినటువంటి వాడు ఇతడు ఒక్కడే. అర్థం చేసుకుంటే మాత్రమే కాదు, అర్థించాడు కూడా. ఏమని? యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, అంటే నీకు రాజ్యం ఉంది, నువ్వు వస్తావు, అప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎస్, ఈయన మెస్సియా, యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో, ఈయన క్రీస్తు కాడా, నేను చేసినవని నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా, మీరు రండి, మీరు వచ్చి ఆయన చూడండి, ఈయన క్రీస్తు కాదు తెలుసుకోండి. మనం ఎదురు చూస్తున్నాం కదా మన క్రీస్తు కోసం, ఆయన వస్తాడని విశ్వసించాం కదా. కాబట్టి ఈయన ఆయనో కాదో రండి చూడండి, ఈయన కాడా, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఆవిడ ఆ ఊర్లో ఉన్న వారిని ప్రభు దగ్గరికి నడిపించగలిగింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా మానవ అనుభవాలు. పేతురు చెప్పిన, అలాగే సమరయ స్త్రీ చెప్పిన, ఇవన్నీ కూడా మానవులు పలికిన మాటలు, మానవ అనుభవాలు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అయితే అదే సమయమునందు పడిపోయిన దూతలు వారు పలుకుతున్న మాట ఏమిటి అని అనగా, లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనములో, దయ్యములు ఆయనను క్రీస్తు అని సంబోధించాయి, లేక ఆయన క్రీస్తు అని వాటికి తెలిసింది అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను. దయ్యములకు సహా తెలిసిపోయింది ఆయన క్రీస్తు అని, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను అని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మన ప్రభు అయిన యేసు ఆయన క్రీస్తు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఇలాగున అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనములో, అనేకులు నేనే క్రీస్తని వస్తారు, నేనే యేసని వస్తారు కాదు, నేనే క్రీస్తని వస్తారు. చాలామంది నేను క్రీస్తని వస్తారు అని ప్రభు చెప్పడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు అనగా పరిపాలించేటువంటి వాడనమాట, రాజు, మెస్సియా. యేసు అనగా ప్రజల నిమిత్తమై ప్రాణం పెట్టేటువంటి వాడు. కాబట్టి ఈ పనికి ఎవరు రారిక, ఈ పని కోసమే వస్తారు. ఈ పేరు పెట్టుకొని రారు, ఆ పేరు పెట్టుకొని వస్తారు.
యేసు అనే రూపాన్ని ఎవరు రారు, క్రీస్తు అనే రూపాన్ని వస్తారు. కాబట్టి ప్రభు అన్నాడు, నా నామమున అనేక మంది అబద్ధికులు లేచి నేనే క్రీస్తును అని అంటారని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. ఆయన క్రీస్తు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడని. ఆయన బంధించిన తర్వాత ఆయన క్రీస్తే అయి ఉన్నాడా అనే విషయాన్ని ఆ ప్రధాన యాజకులు, నీవు క్రీస్తు అయితే మాతో కూడా చెప్పు అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఎస్, నేను క్రీస్తుని అని అన్నాడు, నేను మెస్సియానే అని అన్నాడు. వాళ్ళకు దాన్ని అంగీకరించడానికి మనస్సు లేదు. మా మెస్సియా మహిమతో వస్తాడు, ప్రభావంతో వస్తాడు, తన శత్రువులను నోటి ఊపిరి చేత నాశనం చేస్తాడు. మా మెస్సియా నీలాంటి వాడు కాదు, మా మెస్సియా నీలాగా మనుషుల చేతిలో చనిపోయేవాడు కాడు అన్నట్లు వారు హేళన చేశారు. కానీ ఆయన ఎవరి కోసం వచ్చాడు అని అనగా ఆయన మన కోసం వచ్చాడు. కాబట్టి తన స్వకీయులు ఆయనను తృణీకరించినారు. ఆ ప్రియరక్షకుడు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం వలన రక్షకుడుగా తన కార్యాన్ని ముగించాడు. ఆయన మనకు రక్షకుడు. ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆయన మనకు రక్షకుడు, రాజు కంటే మించి ఆయన మనకు రక్షకుడు. మనకు రక్షకుడైతేనే రాజు అవుతాడు ఆయన. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు రక్షకుడైతే ఆయన రాజు అవుతాడు. కాబట్టి ఇశ్రాయేలందరికీ ఆయన రాజు అయితే మనకందరికీ ఆయన రక్షకుడు. మనకందరికీ ఆయన రక్షకుడు. మనలను ఆత్మ సంబంధమైన బానిసత్వం నుంచి ఆయన విడిపించేవాడైతే ఇశ్రాయేలును ఆయన శరీర సంబంధమైన బానిసత్వం నుంచి విడిపించేటువంటి వాడు. ఎస్, యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని నమ్మువాడు తప్ప మరి ఎవడు దేవుని మూలంగా పుట్టినవాడు, ఎవడు అబద్ధీకుడు? కాబట్టి యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోహాను సువార్తికుడు చాలా గట్టిగా ఆయన రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తర్వాత మరి ఆయనను హింసించిన సైనికులు వారు ఇలాగున అన్నారు. ఏమన్నారు అనగా వాక్యం ఇలాగున చెబుతూ ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, ఇతడు క్రీస్తైన ఎడల తన్ను తాను రక్షించుకొనును. క్రీస్తైన ఎడల, క్రీస్తులాగున ఓడిపోయేవాడు కాదు, క్రీస్తులాగున చంపబడేవాడు కాదు, క్రీస్తు ఇలాగున సంహరించబడేవాడు కాడు. ఆయనే సంహరిస్తాడు శత్రువులను, ఆయనే నాశనం చేస్తాడు అన్న భావనతో వాళ్ళు ఉండినటువంటి వారు. కాబట్టి మరి మీరు యూదుల రాజైతే త్వరగా దిగిరావచ్చు అంటూ హేళన చేయడం వారు ప్రారంభించినాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు కూడా ఆయన పై విలాసం యూదుల రాజైన నజరేయుడగు యేసు, యూదుల రాజైన నజరేయుడగు యేసు అనేటువంటి ఆ చిరునామాను వారు రాశారు. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని. కాబట్టి నజరేయుడైన యేసు యూదుల రాజు అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, మరి యోహాను బాప్తిస్మిస్తూ ఉండగా ఆయనకు అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం అంటే, మరి నేను చాలా కాలమైంది చెరసాల్లో ఉండి, నన్ను విడిపించడా ఏమిటి ఈ క్రీస్తు, ఈ నిజంగా క్రీస్తేనా అనేటువంటి అనుమానం ఒకటి కలిగింది. తన శిష్యులను పంపించాడు. ఆయన క్రీస్తా కాదా, ఇంకొకరి కోసం కనిపెట్టవలన, అది తెలియజేయమని చెప్పి అడగడానికి వీలుగా మరి యోహాను తన శిష్యులను పంపించాడు. అర్థమైంది కదా ఈ మాట. నేను ఆయనకు స్నేహితుడను, నేను ఆయన కంటే ముందుగా 6 నెలలు పుట్టాను, మరి నేను ఆయన కంటే పెద్దవాడిని 6 నెలలు అనేటువంటి ఈ ఆలోచన ఏం కాదు. కానీ ఆయన నిజంగా క్రీస్తా కాదా అది తెలుసుకోవాలి. ఇది యోహానుకున్నటువంటి అనుమానం. ఎందుకంటే తాను చెరసాల్లో పడిన రోజులైనప్పటికీ కూడా తాను ఎంతమాత్రం కూడా పట్టించుకోవట్లేదు కదా, యేసు నన్ను పట్టించుకోవట్లేదు కదా, నేను ఆయన స్నేహితుడైతే, ఆయన నా స్నేహితుడైతే నన్నెందుకు పట్టించుకోడు, నన్నెందుకు ఆయన విడిపించడు అనేటువంటి ఆలోచన, మానవ సంబంధమైన ఆలోచన మానవునిగా యోహానుకు ఉండడం కష్టమేం కాదు, అది సాధారణమైన విషయం. కానీ ఆ సంగతి ఎరిగినటువంటి ప్రభు అతనే మాత్రం గద్దించక మరి తాను క్రీస్తే అనే సంగతిని మీరు తెలియజేయండి అని యోహానుకు భరోసానిచ్చి పంపించాడు. ఆయన అన్నాడు, కొంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు
చూస్తూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు. బీదలకు సువార్త ప్రకటించబడుతుంది, చనిపోయిన వారు లేస్తున్నారు, రోగులు శుద్ధులవుతున్నారు. ఈ సంగతులన్నీ చెప్పండి మీ గురువు గారికి అని యేసుక్రీస్తు ప్రభువు యోహాను శిష్యులకు సమాచారం ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత యోహాను మౌనమైపోయాడు. కొన్ని దినముల తర్వాత సంపూర్ణంగానే మౌన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంటే వారు గ్రహించిన సంగతి ఏమిటి అని అనగా, మేము విడిపించబడినా విడిపించబడకపోయినా ఆయన క్రీస్తే అనే సంగతిని వారు నమ్మగలిగినారు. అందువలన ఆయన క్రీస్తుని విశ్వసించుటకు వీలుగా అనుభవము కావాలి అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మంచిది. ఇక అపోస్తల కార్యముల గ్రంథంలోనికి వస్తే పేతురు మాట్లాడుతూ పలికిన మాటలు ఇవి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. మీరు సిలువ వేసింది క్రీస్తును కాదు, మీరు సిలువ వేసింది యేసును, శరీరమును దాల్చి వచ్చిన వాణ్ణి, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను. అలాగున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సియా లేక క్రీస్తు అనేటువంటి విషయం రుజువుపరచబడుతూ వస్తూ ఉంది. ప్రియులరా, యేసే క్రీస్తై ఉన్నాడు అని చెప్పు ప్రతివాడు దేవుని సంబంధి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు అతడు అపవాది సంబంధి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాము. ఈ మాట వినాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో, యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడట. అసలు ఆ మాట యొక్క భావం ఎంత గొప్పది. యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మువాడు దేవుని మూలంగా పుట్టాడు, దేవుని మూలముగా పుట్టాడు. ప్రియులారా, ఇదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన నీతిమంతుడిని మీరు ఎరిగిన వడ్ల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అన్నాడు. ఆయన నీతిమంతుడని, నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. అంటే ఒక నీతిమంతుడు యేసుని ఎరిగినటువంటి వాడు, ఒక నీతిమంతుడు యేసుని ఎరిగినవాడు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. అర్థమైంది మాట. దేవుని మూలముగా పుట్టినవారు యేసే క్రీస్తై ఉన్నాడని విశ్వసించువారు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు, నీతిని జరిగించువారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అనే మాట వ్రాయబడి ఉంది. మరి అలాగే 22వ వచనం, మేము యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. అనగా యేసు క్రీస్తు ఎవరో సరిగా తెలుసుకొని ఉండడం అది మనకు అవసరమైన సంగతి. ఆయన గూర్చిన అవగాహన లేకపోతే తండ్రి వలన పుట్టి వాళ్ళని కాదు అనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రశ్నిస్తూ, నీవు పరమాత్ముని కుమారుడైన క్రీస్తు అయితే మాతో చెప్పు అని అన్నారు. మాతో చెప్పు అన్నారు. అప్పుడు ప్రభు మాట్లాడుచు, అవును మీరన్నట్లుగా నేను క్రీస్తునే అని అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనంలో, మీరన్నట్లుగా నేను క్రీస్తునే అని అన్నాడు. ఎంత మంచి మాట అండి. అవసరమైన చోట తన అధికారాన్ని ఆయన ధృవీకరించాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. మంచిది. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయులు ప్రభువుని సిలువ వేసి చంపిన తర్వాత పేతురు పెంతెకొస్తు దినమున లేచి ప్రసంగించింది, మీరు సిలువ వేడిన ఈ క్రీస్తుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అన్నాడు. మీరు సిలువ వేశారు, ఆయన యేసు, ఆయన తిరిగి లేచాడు, ఆయన క్రీస్తుగా ఉన్నాడు, ఆయన అభిషేకించబడినవాడు అనేటువంటి విషయాన్ని మరి పేతురు చాలా స్పష్టంగా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అదే సమయమందు పౌలు యొక్క అనుభవం ఏమిటి అని అనగా,
ఆయన రక్షణ పొందిన తర్వాత అసలు ఆ రక్షణ పొందడమే చాలా విశిష్టమైన సంగతిగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మార్గమందున్న వారిని హింసించిన తనకు ప్రాణాధారమైనట్టుగా భావించిన పౌలు ఆ దమస్కులో ఉన్న వారిని కూడా ఈడ్చుకొని తీసుకొని రావడానికి సిద్ధపడి వెళ్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అకస్మాత్తుగా మహావెలుగు కనిపించి, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అన్నాడు. దానికి సౌలు, ప్రభువా నీవెవడవు అని అడిగితే ఆయన అన్న మాట, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అంటే అర్థమేంటి అని అనగా, భూమి మీద ఆయన ఏ నామంతో కనిపించాడో అదే నామంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీవు హింసించుచున్న యేసును అని అనగానే పౌలుకు బాగా అర్థమైంది. నేను హింసించేది నన్ను హింసించగలిగిన సామర్థ్యం కలిగిన వాడా? నేను హింసించేది నన్ను లేకుండా చేయగలిగిన వాడా క్షణంలో? నేను హింసించేది ఇంత శాంతమూర్తియా, ఇంత సహనశీలుడా? ఈ సంగతిని గ్రహించినటువంటి పౌలు మారు మనసు పొందినవాడై వెంటనే యేసే క్రీస్తై ఉన్నాడని ప్రకటించుచు, ఈయనే క్రీస్తని రుజువు చేయొచ్చు. ఆ దమస్కు ప్రాంతముల అందంతట కూడా అతడు ప్రకటించను అనేటువంటి మాటను దేవుని వాక్యం నుంచి మనం చూడగలుగుతున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం, ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను అని వ్రాయబడి ఉంది. సత్యమును గ్రహించిన వాడు సంగతిని దాచుకోలేడు. సత్యాన్ని గ్రహించిన వాడు సంగతిని దాచుకోలేడు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్పేశారు, ఈయనే క్రీస్తు. ఈ యేసు క్రీస్తు కాడనుకున్నాను, కానీ ఆయనే క్రీస్తు అనేటువంటి విషయం నాకు బయలుపరచబడింది. అంచేత ఈయనే క్రీస్తు. మనం ఎదురు చూస్తున్నామే, రాబోవాడు ఈయనే అని గుర్తు చేసింది. సమరయ స్త్రీ సంగతి కూడా మనం విన్నాం కదా. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, ఈయన క్రీస్తు కాడా, రండి. ఊరి వారందరినీ తీసుకుని వెళ్ళింది. ఆయన క్రీస్తు అనే సంగతిని వారు గ్రహించగలిగారు. ప్రియులారా, యేసు అనగా భూమి మీద ఆయన ధరించిన నామం, ఆయన దేహము ధరించిన నామం యేసు అను నామం. క్రీస్తు అనగా ఆయన మెస్సియా, ఆయన అభిషిక్తుడు, రాబోచున్నటువంటి వాడు. కాబట్టి ఇట్లా చెప్పాలి, ఆయన వచ్చినవాడు, ఆయన రాబోతున్నటువంటి వాడు. ఆయన యేసు అదే సమయమునందు ఆయన క్రీస్తై ఉన్నాడు అనే విషయం దేవుని వాక్యం ఆ పేరు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసే క్రీస్తు. కాబట్టి యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మువాడు తప్ప మరి ఎవడు దేవుని మూలముగా పుట్టినవాడు? లేక ఈ విధంగా మాటను చదవచ్చు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. నమ్మండి ప్రభు అయిన యేసు క్రీస్తును. ఆయన క్రీస్తు అని, ఆయన రాబోచున్నవాడని. ఎస్, ఆయన వస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వాడిని తీసుకుని వెళ్తాడు. అలాగే తాను వాగ్దానం చేసిన జనులను ఆయన పరిపాలిస్తాడు, ఏలుతాడు. విశ్వసించని వారు యేసు క్రీస్తునందు ఇక మీదటనైనా విశ్వాసం ఉంచి మారు మనసు పొందాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాం. విశ్వసించిన వారు క్రీస్తుని గట్టిగా చేపట్టి ఆయన కొరకు జీవించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనములను చెల్లించుకొనుచు ఉన్నాం. ఈ సమయమందు యేసే క్రీస్తై ఉన్నాడు అనే సంగతిని మా దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగున మా ప్రియ తండ్రి, మరి మా ప్రభు అయిన యేసే ఆయన క్రీస్తై ఉన్నాడు అని సంగతిని అనేకులు గ్రహించులాగున సహాయం చేయండి. ఆయన రక్షకుడు మరియు రాజు అనే విషయం గ్రహించులాగున సహాయం చేయండి. జీవితాలు మీకు అప్పగించుకుంటూ కృప చూపించమని మా ప్రార్థన. మీ వాక్యాన్ని వింటున్న వారిని దర్శించి దీవించి ఆశీర్వదించురని, మహిమఘనత ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.